డిజిటల్ అరెస్ట్ ఇది ఒక రకం సైబర్ నేరం. పీక మీద కత్తి పెట్టరు, ఆయుధాలతో బెదిరించరు, జస్ట్ వీడియో కాల్ చేస్తారంతే. పుట్టు పూర్వత్రాలు చదువుతూ బెదర కొడతారు అంతే. అకౌంట్లలో కోట్ల రూపాయలు కాజేస్తారు. అయితే అలాంటి నేరగాళ్ళ భరతం పడుతున్నారు తెలంగాణ పోలీసులు. తీగ లాగితే 6 సైబర్ సైతాన్లు పట్టుబడ్డారు. మరి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసింది ఎంత? అసలు అది సాధ్యమేనా? పోలీసులు చెబుతున్న మాట ఏంటి? గతంలో దారి కాచి దోపిడీలు, ఇళ్లలో పడి దోచుకు వెళ్లడాలు, మొన్నటిదాకా డెబిట్ క్రెడిట్ కార్డులతో మోసాలు, నిన్నటి వరకు యూపీఐలతో చీటింగ్. ఇప్పుడైతే జస్ట్ ఒకే ఒక్క కాల్తో ముచ్చెమటలు పట్టించి కోట్లు కొట్టేస్తున్నారు. ఎదుటి వాళ్లను ఉన్న చోటే ఉంచి వాళ్ల అకౌంట్లలోని డబ్బును ఉఫ్మని ఊదేయడమే డిజిటల్ అరెస్ట్. ఈ తరహా నేరాలు ఎక్కువ కావడంతో కేరళ, బెంగళూరు రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి 6 సైబర్ సైతాన్లను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. ఈ 6 బాధితుల నుంచి ఏకంగా 16 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. 2025 డిసెంబర్ 9న ఓ మహిళకు కాల్ వచ్చింది. అది లిఫ్ట్ చేయగానే ట్రాయ్, సిబిఐ, ఆర్బీఐ అధికారులమని అవతలి వాళ్లు కటింగ్ ఇచ్చారు. స్కైప్లో కనెక్ట్ కావాలి అన్నారు. 24 అవర్స్ తమ నిఘాలోనే ఉండాలని హుకుం జారీ చేశారు. సేకరించిన వివరాలను చెప్తూ హడావుడి చేశారు. బ్లాక్ మెయిలింగ్ కి దిగి ఆమె నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. కాల్ కట్ అయ్యాక షాక్ నుంచి తేరుకున్న బాధితురాలు హైదరాబాద్ కోఠీలోని సిబిఐ కార్యాలయానికి వెళ్లి అధికారులకు జరిగిందంతా వివరించారు. ఈ కేసులో కేరళకు చెందిన రెంజు పాతక్కు రజనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2న ఓ వృద్ధుడికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్ వివరాలిస్తే కమిషన్ ఇస్తామని ఏకంగా 7 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఆ బాధితుడి ఫిర్యాదుతో కేరళకు చెందిన అరుణ్ శ్రీనివాస్, సనల్ మీనన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటకు చెందిన వ్యాపారికి ట్రేడింగ్ పేరుతో వలవేశారు. రెట్టింపు లాభాలంటూ ఊరించి 3 కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన జయప్రకాష్, బలరాజ్, హరీష్లను అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్ల కమిషన్లకు కక్కుర్తిపడి ఎవరైనా బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు చెప్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇట్లా కొద్ది కమిషన్స్కి కక్కుర్తిపడి అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తే కనుక ఎక్కువ కాలం జైల్లో మగ్గే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఎవరు కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎవరేం అడిగినా సమాధానం ఇవ్వద్దు. ఆధార్, పాన్, ఏటీఎం, క్రెడిట్ కార్డ్స్ డీటెయిల్స్ తో పాటు ఓటీపీలు చెప్పద్దు. మెసేజ్లు, సోషల్ మీడియాలో వచ్చే లింకులను క్లిక్ చేయడం, తెలియని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం లాంటివి చేయొద్దు. ఒకవేళ మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయాలి. ఫైనల్ గా ఎవరెన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రజలు అప్రమత్తంగా లేకపోతే చేయగలిగిందేం ఉండదు.